వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో కుంభరాశి వారి గురించి పూర్తి జాతకం తెలుసుకుందాం. జూన్ 1వ తేదీన ఆదివారం రోజున మధ్యాహ్నం 3 గంటల తర్వాత వీరికి జరగబోయేది ఇదే. కనుక ఈ కుంభరాశి వారికి ఏం జరుగుతుంది, అలాగే వీరి గోచర రీత్యా ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలని మన ఛానల్లో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 1, 2, 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభద్ర 2, 3, 4 పాదాలలో జన్మించినటువంటి వ్యక్తులని కుంభరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశి అధిపతి వచ్చేసి శనేశ్వరుడు. ఇక ఈ కుంభరాశి వారు ప్రత్యేకించి ఆత్మవిశ్వాసంతో అయితే ఉంటారు. వాళ్ళు స్వతహాగి నిజాయితీగా సూటిగా మాట్లాడే స్వభావం కలవారు. ఈ రాశివారు ఏ విషయమునైనా ఇష్టంగా నేర్చుకోవాలి అనుకుంటారు. విశాల దృష్టి కోణం, సత్యానికి అంకిత భావన వాళ్ళతో సహజంగా అయితే కనిపిస్తాయి. ఇక ఈ కుంభరాశివారు ఒక్కసారి ఏ నిర్ణయం తీసుకుంటే అది చిత్తశుద్ధితో చేస్తారు. ఆత్మబలంతో ముందుకు సాగుతారు. వాళ్ళల్లో ఉన్న నాయకత్వ లక్షణాలు వారిని ప్రత్యేకంగా నిలబెడతాయని చెప్పుకోవచ్చు. వాళ్ళకి ఫ్రీడమ్ అంటే చాలా ఇష్టం. ఆత్మగౌరవాన్ని మించిన మరొకటి ఉండదని గట్టిగా అయితే వీరు నమ్ముతూ ఉంటారు. బంధాలు, ప్రేమలు, సంబంధాలు వీటన్నిటిని కూడా ఎక్కువగా ప్రాధాన్యత అయితే వీరు ఇస్తారు. కానీ స్వేచ్ఛ లేని జీవితాన్ని అస్సలు ఇష్టపడరు. వాళ్ళు హాయిగా నవ్వుతూ మాట్లాడతారు. ఆత్మీయత పలకరించే స్నేహాన్ని విలువలతో అయితే వీరు చూస్తారు. అలాగే ఆధ్యాత్మికపై కూడా వాళ్ళకి ఆసక్తి అయితే ఉంటుంది. వాళ్ళు దానం పెంచే దారిలో నడుస్తూ ఉంటారు. ధార్మిక ధైర్యం, ధ్యానం ఇవి వాళ్ళకి సహజంగా లక్షణాలు. తమ పనిని సామర్థ్యంగా అయితే పూర్తి చేయడంలో వాళ్ళు ఎప్పుడైతే ముందుంటారు. ఒక్కసారి భయపడ్డా ఆ భయాన్ని జయించడంలో వీరు నిపుణులు. సామ్యమనం, సత్యం, స్వేచ్ఛ, సంఘర్షణ అయితే ఈ 4 పాదాలైతే ఈ కుంభరాశి వారి జీవితాన్ని అయితే తెలియజేస్తాయి. ఈ కుంభరాశి వారు సాధారణంగా మధ్యమ కాయం కలిగి ఉంటారు. వాళ్ళ శరీర నిర్మాణం గట్టిగాను, ఆకర్షణీయంగాను, అందంగా అయితే కనిపిస్తుంది. ఇక ఈ కుంభరాశి వారికి ఎప్పుడు చూసినా కూడా మనకి సంబంధించిన ఎంతో ప్రాబ్లం అనేది ఉంటుంది. వాళ్ళకి ఎప్పుడు చూసినా కానీ వాళ్ళు ఎంత కష్టపడినా, ఎంత దాచుకున్నా సరే డబ్బు అనేది వచ్చేటప్పటికి వారికి ఎప్పుడు ప్రాబ్లం అని ఉంటుంది. వాళ్ళ చేతులారా డబ్బు అనేది ఖర్చు పెట్టుకోలేరు. అలాగే అవసరానికి తగ్గట్టుగా డబ్బు అనేది ఏర్పాటైతే జరగదు. ఇక దీనికి తోడు వాళ్ళకి కుటుంబంలో కూడా ఎప్పుడు కూడా ఏదో ఒక సమస్య అనేది ఉంటుంది. అలాగే కుంభరాశి వారు కార్యరంగంలో అయితే దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదర్శి ఎక్కువగా ఉంటుంది. మంచి చెడు ఆలోచించిన తర్వాతనే ఏ పనైనా మొదలు పెడతారు. వీరి యొక్క జీవిత గమనాన్ని బట్టి వీరి యొక్క స్వభావాన్ని అంచనా అయితే వేయవచ్చు. పరిస్థితులకు తగినట్టుగా చురుగ్గా వ్యవహరించే స్వభావాన్ని అయితే ఈ కుంభరాశి వారిలో ఎక్కువగా అయితే ఉంటుంది. ఈ చురుకు స్వభావం కారణంగా నూతన పద్ధతులపై మనసు లగ్నం చేస్తారు. ఈ కుంభరాశిలో జన్మించినటువంటి వారిని ప్రేమించేవారు అధిక సంఖ్యలో అయితే ఉంటారు. దీనికి కారణం అయితే విశాలమైన వీరి భావాలు, సాంప్రదాయబద్ధమైన ఆలోచనల వల్ల పలువురు ఆకర్షితులైతే అవుతూ ఉంటారు. అపజయాలను చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో ముందుకు అడుగు వేస్తారు. విజయాలైతే సాధిస్తారు. వీరి యొక్క జాతకం ప్రకారం వీరి యొక్క జీవితంలో నిందలు, ఆరోపణలు అయితే అధికంగా ఉంటాయి. భారమైన కుటుంబ బాధ్యతలు కూడా వీరికి ఎక్కువగానే ఉంటాయి. దీనికి కారణం ఆర్థిక పరిస్థితుల ప్రభావం చిన్న వయసులోనే వీరికి అవగతం అవుతుంది. శత్రువులను వినాకంచ వేయకుండా అందుకునే స్వభావం. జీవితంలో ఎన్ని సమస్యలు తలెత్తినా సరే మీరు వాటిని అధిగమిస్తారు. పలువురికి సహాయం చేసే స్థితిలో అయితే ఈ కుంభరాశి వారైతే ఉంటారని చెప్పుకోవచ్చు. అయితే ఆర్థికంగా చాలా రోజులుగా సమస్యలను ఎదుర్కొంటూ నిరాశ సృహలలో కూరుకొని పోయి ఉన్నట్లయితే గనక ఇక ముందైతే బాధపడాల్సిన అవసరం అయితే లేదు.
ఎందుకంటే వీరు తగినటువంటి కష్టానికి తగిన ప్రతిఫలం అనేది ఈ రోజున అయితే రాబోతుంది. ఇక వీరికి అదృష్టం అనేది పట్టబోతుందని చెప్పుకోవచ్చు. ఇక ఆ లక్ష్మీదేవికి యొక్క అనుగ్రహం అనేది మీకు ఖచ్చితంగా మీరు కోరిన కోరికలు అనేవి ఖచ్చితంగా నెరవేరబోతున్నాయి. మీ యొక్క జీవితంలో ఎటువంటి సమస్యలతో అయితే చాలా కాలంగా సతమతం అవుతూ ఉన్నారో వాటి నుండి బయటపడి పరిష్కార మార్గాలైతే వస్తాయి ఈ కుంభరాశి వారికి. ఎవరైతే చాలా రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నారో వారికి కూడా అనారోగ్య సమస్యల నుండి విముక్తి అయితే లభిస్తుంది. ఇక ఆ లక్ష్మీ అమ్మవారి పైన దివ్య ఆశీస్సులైతే మీ పైన చూపించబోతుంది. కాబట్టి మీ యొక్క జీవితంలో కేవలం ఆర్థిక సమస్యలకే పరిష్కారమే మాత్రమే కాదు, మీ జీవితంలో ఉన్నటువంటి ప్రతి సమస్యకి కూడా పరిష్కారం అనేది లభించబోతుంది. ఇక ఈ కుంభరాశి వారి యొక్క జీవితంలో కష్టాల నుండి నష్టాల నుండి బయటపడే మార్గాలు కూడా రాబోతున్నాయి. ముఖ్యంగా ఇది వరకు మీరు ఏదైనా పెద్ద సమస్య ఉంది, ఆ సమస్యకు మాకు జీవితంలో పరిష్కారం దొరకడం లేదు అని నిశ్చయానికి అయితే వెళ్తూ అటువంటి సమస్యకు కూడా పరిష్కారం అయితే దొరకబోతుంది. ఇక ఈ కుంభరాశి వారికి అనుకున్న విజయాలను కూడా ఇది వరకు మీరు ఒక జీవితంలో ఏ అపజయాలను అయితే ఎదుర్కొన్నారో ఆ అపజయాలు అన్నిటిని కూడా మీకు దూరమయ్యేలా అవకాశాలు అయితే మీకు రాబోతున్నాయి. అలాగే కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూస్తే ఎవరైతే ఆర్థిక సమస్యలతో సతమతము అవుతున్నారో ఆర్థిక సమస్యల నుండి బయటపడే మార్గాలైతే మీకు గోచారిస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఇక కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో వ్యాపారవేత్తలు ఉన్నారో ఇదివరకు మీ యొక్క వ్యాపారంలో లాభాలు లేవని, వ్యాపారం సజాగంగా సాగడం లేదని మీరు నిరాశ నిస్సహాలతో కోరుకొని పోయి ఉన్నట్లయితే కనుక మీకు ఖచ్చితంగా మీ యొక్క దురాశ మొత్తం కూడా వెళ్ళిపోతుంది. మీ యొక్క జీవితంలో శుభగడియలు మీరు అయితే చూడబోతున్నారని చెప్పుకోవచ్చు. ఇంకా ఈ కుంభరాశిలో జన్మించినటువంటి వారికైతే మంచి రోజులు అనేవి రాబోతూ ఉన్నాయి. ఇక కుంభరాశిలో జన్మించినటువంటి వారికి జూన్ 1వ తేదీన ఆదివారం రోజున మధ్యాహ్నం 3 గంటల తర్వాత అయితే ఈ కుంభరాశి వారికి అయితే వ్యాపారం చేసే వ్యక్తులకి ఈ సమయంలో అయితే ఊహించని విధంగా పెండింగ్లో ఉన్న డబ్బునైతే మీరు పొందుతారు. ఉద్యోగాలు కార్యక్రమంలో తమ మంచి ఆలోచన నుండి ప్రయోజనమైతే పొందుతారు. మరోవైపు మీ ఇంటికి అతిథి రాక కారణంగా కుటుంబ సభ్యులు వారిని స్వాగతించడంలో అయితే ఈ సమయంలో అయితే కుంభరాశి వారు చాలా బిజీగా ఉంటారు. ఇక ఈ రాశి వారికి ఖర్చులు పెరిగే అవకాశం అయితే ఉంది. ఈ కారణంగా మీరు కొంచెం ఆందోళనకైతే చెందుతారు. అలాగే ఈ రాశి వారికి అయితే విద్యార్థుల పరీక్షలో విజయం అయితే సాధించడానికి చాలా కష్టపడవలసి అయితే ఉంటుంది. మీ గత తప్పుల నుండి మీరు కొన్ని పాఠాలైతే నేర్చుకోవాలి. ఇక ఈ కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకైతే మీకు అదృష్ట సంఖ్య వచ్చేసి 94. ఇక పరిహార విషయానికి వస్తే కనుక ఈ రోజున అయితే మీరు ధనలక్ష్మిని ప్రత్యేక పూజలు చేయాలి. ఇక ఈ కుంభరాశి వారికి మీరు నమ్మినా నమ్మకపోయినా ఈ కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకైతే జరగబోయేది మాత్రం ఇదే.